రాజమహేంద్రవరం చట్టసభల్లో పద్మశాలుల హక్కుల సాధనకై నెల 26న జరగనున్న చలో మంగళగిరి పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ జగ్గారపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అనుపమ ఫంక్షన్ హాల్లో తాడితోట పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. Okay, very good. President garu, Jaggarpu Srinivasaravu. Please come on dais, sir. Please come on dais. Alak Banerjee Babu garu, varu kuda. Ante vedika konchi irukona kontamandini konchi kakadi don't feel otherwise, sir. తమ్ముడు కట్ షాట్లు ఇప్పుడు వేస్తావా అంటే రీల్ కావాలను మరి నాకు న్యూస్కి కెమెరా చూడు ఎలాగో పంపించేస్తాను అక్కర్లేదు నాకు న్యూస్ వెళ్ళిపోవాలి కదా నువ్వు పంపించే టైం ఉండదు నాకు. ఏమండి ఎలా తిరగండి సార్ సార్ కొంచెం వెనక్కి ఏమండి కొంచెం వెనక్కున్నాను సార్ ఇలా చూడండి అలాగే చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. మన సపాదారాయణ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు గారు, వారు కూడా సార్ పట్టుకోండి సార్. వచ్చిన ప్రముఖులందరికీ పేరు కార్యక్రమం జయప్రదం కావాలనేసి మార్కండే మహామని నమస్కరిస్తూ మిగతా కార్యక్రమానికి నాకు ప్రాప్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. వేదిక ముందున్న పెద్దల స్థాయిలో పద్మశాలి నాయకులందరూ వచ్చి ఇవాళ మన రాజమండ్రిలో ఉన్న మన నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు ఇస్తున్న సందర్భంలో ప్రమాణ స్వీకారోత్సవానికి మనందరం వచ్చాం కనుక మా ఉపన్యాసాలు వినడానికో మా శిష్యులు స్వీకరించాలనుకుంటున్నాను. కాబట్టి గౌరవంగా పిలిచారు కాబట్టి గౌరవంగానే వ్యవహరించి వేదిక దిక్కుతాం. ఇవాళ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మన పద్మశాలి కులానికి వన్నె తెచ్చిన మన సంఘం సభ్యులు రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ నాయకులుగా పదవులు స్వీకరించడం మనందరికీ ఆనందం. వారందరికీ ఆ నటరాజ స్వామి తరఫున సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్న మీ దుర్గా సంఘం నుంచి రాజమండ్రి పట్టణ పద్మశాలి సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఇచ్చేయటం. రెండవది, నేను అనుకునే టైం మీద కొద్దిగా లేటుగా రావడం అనేది ముందు మీ అందరూ కూడా క్షమాపణ కోరుతున్నాము. విషయం ఏంటంటే ఈ ఏప్రిల్ 26వ తారీఖున పద్మశాలి మహాసభ జరుగుతున్నమాట మీ అందరూ తెలుసు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయాన్నే లేచి చీరాల బాపట్ల జిల్లా వెళ్ళి అక్కడ కొంతమంది ప్రముఖులను కలిసి కొన్ని ఊళ్ళు తిరిగి అక్కడి నుంచి 2 గంటలకి రిటర్న్ అయ్యి మళ్ళీ మంగళగిరి వచ్చి మంగళగిరిలో 3:30కి
అన్నీ పికప్ చేసుకొని మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళకుండా డైరెక్ట్ ఇటు రావడం. సరే అలవాట్లు పొరపాటుగా మా వాడు ఏంటంటే దగ్గరికి కరెక్ట్గా 5:30కే వచ్చాం. వచ్చాక మళ్ళా టోల్గేట్ క్రాస్ అవ్వాలనే ఆలోచనతో వెళ్ళాను. మీకు టోల్గేట్ కంటే ముందే దిగితే బాగుండేది. మహాసభ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మంగళగిరిలో భారీగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ అధ్యక్షుడిని, అలాగే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మన కుల నాయకులు తిరుపతి మోహన్ రావు గారిని, ఇంకా విజయలక్ష్మి గారు, ఆయన విజయలక్ష్మి గారు కూడా పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు మాజీ, ఇంకా అనేక మంది పెద్దల్ని, పద్మశాలి కులంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని, ఇంకా అనేక మంది మన పద్మశాలి కులంలో సినీ గేయ రచయిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారిని, ఇంకా చాలామంది ప్రముఖులు ఆహ్వానించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అని అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో 14లో కావచ్చు, 19లో కావచ్చు, 24లో కావచ్చు, ఒక్క పద్మశాలి కులస్తుడు ఎమ్మెల్యే లేడు ఈ రాష్ట్రంలో. అంటే మనకంటే తక్కువగా ఉన్నటువంటి వేరే అంటే కులం పేరు చెప్పడం, మనకంటే తక్కువ ఓటు బ్యాంక్ కలిగిన వాళ్ళు 2 ఎమ్మెల్యే నుంచి 10 ఎమ్మెల్యే దాకా ఉన్నారు, 2-3 మినిస్టర్లు అనుభవిస్తున్నారు. కానీ ఇవాళ 15 సంవత్సరాల నుంచి 3 ప్రభుత్వాల్లో కూడా పద్మశాలి అనే వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యే పదవి చేపట్టాలి కావాలి. మేము 35 లక్షల మంది ఉన్న రాష్ట్రంలో 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. 19,50,000 ఓటు బ్యాంక్ ఉంది. ఒక 50,000 ఓటు బ్యాంక్ ఉన్న చోట ఆ ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తాం. ఈ లెక్కలో 39 నియోజకవర్గాలు గెలుస్తాం. కానీ మనం 32 నియోజకవర్గాలు మదనపల్లి, నగిరి, వెంకటగిరి, ధర్మవరం, మంగళగిరి, చీరాల, రేపల్లె ఇట్లా లెక్కేసుకుంటా పోతే 32 నియోజకవర్గాలు మన ఓట్లు మాత్రం మనం వేసుకుంటేనే ఎమ్మెల్యేలుగా గెలిచే సత్తా ఉంది. ఇవాళ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ కంటే ముందు మనం బీసీ కార్పొరేషన్ లేదు. బీసీలో వచ్చి ఇవాళ ఏ కూడా సార్ ఎలా జరగదు గురుగారు మీరు ఎలా జరగండి ఒక్కసారి సార్. ఓకే ఓకే సార్ ఓకే. తప్పనిసరిగా కృషి చేయాలి. సంఘం యొక్క అది అభివృద్ధి కోసం మీ యొక్క ప్రతిభను గుర్తించి వారు మీకు ఈ పదవులు ఇస్తున్నారండి. సార్ ఏమండి అని గట్టిగా చెప్పబడుతున్నాను. సరే అన్న చిన్న తప్పు మాట్లాడుకుంటే క్షమించండి. డోంట్ ఫీల్ అదర్వైజ్. నేను సరదాగా అందాం అనుకున్నాను. సారీ, నేను సారీ చెప్తున్నాను సార్. అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే యువకులు ఉత్సాహవంతులు. అయితే రాష్ట్రాలకు పశ్చిమ గోదావరి జిల్లా మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున కొప్పల వేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. మరి వారు ఇంకో ఉత్సాహంతో రాష్ట్రంలో తిరిగి యువతని ఉత్సాహంగా పరిశీలన చేయాలని మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి అందరూ తప్పని కట్టండి. సరిపోతుందా? జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పద్మశాలి. అది ఇంకా సౌలు పద్మశాలి
వర్ధిల్లాలి పద్మశాలి ఐక్యత. మరొకసారి అందరూ కూడా జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పావన ఋషి, జై పావన ఋషి. మరి జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. మరి మా ఆడపడుచులకి ఏంటో మాట్లాడి శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తున్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జగ్గారపు శ్రీనివాస్ గారి నాయకత్వం, జగ్గారపు శ్రీనివాస్ గారి నాయకత్వం, జగ్గారపు శ్రీనివాస్ గారి నాయకత్వం. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. జై పద్మశాలి, జై పద్మశాలి. దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. ఒక 5 నిమిషాలు మనం పాంప్లెట్ రిలీజ్ చేస్తాం. చలో మంగళగిరి పద్మశాలి మహాసభ పాంప్లెట్ రిలీజ్ అవుతుంది. దయచేసి రిలీజ్ స్టేజ్ మీద ఉన్నామని మేము అంటాం కానీ కుర్చీలో కూర్చోడం ఎవరు అంటం లేదు. ఇలాగైతే మన సంఘం ఎప్పుడు ఎదుగుతుందండి. అందరూ కూడా చెప్పొచ్చు బాబు. నాలోన గల వెలుగు నా పరిసరముల రూపుంబన కనపట్టుగాక, నా ఉచ్చరించడి నాదము ఆ వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక, నాలోన వేలు నిశ్శబ్దము ప్రేమగా సాక్షాత్కరించుగాక, మా కంఠ శబ్దాలు చీకట్లను తొలగించి అది మమ్ము కలుపుగాక, తెలివికిని సద్గుణముల బలము గూర్చి మా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను వ్యాప్తమై విష్ణుమూర్తి రూపంబునందు నిలుచుగావుతా శాశ్వత నిలయమగుజు. మా యొక్క సంఘ సభ్యులందరూ కూడా పెద్దలు మాకు ఇచ్చిన పదవులను మేము నిస్వార్థంగా నిర్వహిస్తామని మా కుల పెద్దల సమక్షంలో మేము ప్రమాణికం చేయుచున్నాం. ఇదే మా శబ్దము, ఇదే మా శబ్దము, ఇదే మా శబ్దము. జై మార్కండేయ. అందరూ కూడా చెప్పొచ్చు బాబు. నాలోన గల వెలుగు నా పరిసరముల రూపుంబన కనపట్టుగాక, నా ఉచ్చరించడి నాదము ఆ వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక, నాలోన వేలు నిశ్శబ్దము ప్రేమగా సాక్షాత్కరించుగాక, మా కంఠ శబ్దాలు చీకట్లను తొలగించి అది మమ్ము కలుపుగాక, తెలివికిని సద్గుణముల బలము గూర్చి మా ప్రణాళిక విశ్వ ప్రణాళికగాను వ్యాప్తమై విష్ణుమూర్తి రూపంబునందు నిలుచుగావుతా శాశ్వత నిలయమగుజు. మా యొక్క సంఘ సభ్యులందరూ కూడా పెద్దలు మాకు ఇచ్చిన పదవులను మేము నిస్వార్థంగా నిర్వహిస్తామని మా కుల పెద్దల సమక్షంలో మేము ప్రమాణికం చేయుచున్నాం. ఇదే మా శబ్దము, ఇదే మా శబ్దము, ఇదే మా శబ్దము. జై మార్కండేయ.